దిక్కులేదు. ప్రతి ఇంట్లో మిక్సీ, ఫ్రిడ్జ్, కూలర్ తప్ప ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళ దగ్గర పూర్తి తుపాకులు లేవు. ఎస్ఐకో ఏఎస్ఐకో ఇద్దరు ముగ్గురికి ఇస్తారు తప్ప వాళ్ళ దగ్గర కూడా కట్టెలు ఉండవు. వాళ్ళని కూడా ఈ మధ్య పొట్టుకోడు కొడుతున్నారు. చూసుకోండి పరిస్థితి. అంటే పోలీస్ వ్యవస్థ అది రక్షకపడ నిలయం, అది ఇప్పుడు కక్షకపడ నిలయం అయింది. ఏ ప్రభుత్వం చెప్తే వాడిని పొట్టు కొట్టే కార్యక్రమం జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకో, కాంగ్రెస్ ఏమని అనమాట వాడిని అనాలి, వాడి పని అది. ఎందుకంటే ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఏమంటే ఆయన పరిస్థితులు లేదు, అధికార చేతుల్లో అధికారం లేదు. పదవ తరగతి ఫెయిల్ అయినటువంటి ఎమ్మెల్యే చెప్తే ఈ ఏఎస్ఐ ఎస్ఐ చదివినటువంటి ఆయన ఈ కొండపల్లి చెప్తే ఇదే పరిస్థితి ఈ దేశంలో వచ్చింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. వాళ్ళు చిటికేస్తుండే ఒక్కొక్కడు టోపీలు పెట్టి, మనోడు ఎవడు బొట్టే పెట్టాడు. ఒక్కొక్కటి చూడండి, ఆ వేషం చూడు ఎట్లుందో. ఏ విషయాలు ఇవన్నీ? ఇలా హిందూ ధార్మిక కార్యక్రమం జరుగుతుంది. పోలీస్ అయినా ఆయన విషయాలు కరెక్ట్గా వచ్చిండు. ఆయన ఏ విషయం అది? వీళ్ళు కూడా కొంతమంది రుమాలు చెప్తున్నారు. నేనేమంటున్నా, ఈ షాద్నగర్ షాన్మానం చేస్తారో లేదో, నేనే ఓ శాలువా కప్పుకొని వచ్చినా, ఓ దండేసుకొని వచ్చినా, నేను చెప్తున్నా మీకు ఇవన్నీ ఎందుకు వచ్చాడు, చేస్తారో లేదో. ఇక వేయకపోతే నాకనైతే రెడీ ఉండాలి కదా. నా తుపాకి నేను తెచ్చుకున్నా, నా కెమెరా నేను తెచ్చుకున్నా, నా రిసీవర్ నేను తెచ్చుకున్నా, నా మైక్ కూడా నేను తెచ్చుకున్నా. సడన్ గా మధ్యలో కరెంట్ పోతే ఆన్ ది స్పాట్ ఇక్కడే మైక్ ఆన్ అవుతుంది. ఈ రకంగా మీరు ఆలోచన చేసినాడు ఈ దేశంలో, అందులో తెలంగాణలో. అరే చచ్చిపోతున్నటువంటి సందర్భంలో బాంబేలో 5% బెయిల్కుంటే మహారాష్ట్రలో ఏమొచ్చింది? బాల్ ఠాకరే కడుపులో పుట్టినటువంటి ఒక పిల్లి కంటే పంది అనడం బెటర్ అనుకుంటా. అతన్ని ఉద్ధవ్ ఠాకరే అంటారు. బాల్ ఠాకరే కొడుకంటే పక్క ప్రాణి ఒక్కటే రుద్రాక్షి అని చెప్పిండు.